అందరికీ నమస్తే. ప్రభుత్వంలో ఒక ఇంపార్టెంట్ శాఖ, ఆ శాఖకు ఒక ఎండి, చాలామంది అదనపు కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్సు, తర్వాత జిల్లా సివిల్ సప్లైస్ ఆఫీసర్సు అందరూ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. సరే, మీటింగ్ పెట్టుకున్న అంశం మంచిదే, కానీ ఆ తర్వాత ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు చేసిన కలర్ఫుల్ మీటింగే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ వార్త బయటికి ఎట్లా పోకిందో తెలియదు, కానీ వీడియోలు నా దాకా వచ్చినాయి. ఆ వీడియోలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ చౌహాన్ గారు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఎండి చౌహాన్ గారు పాటలు పాడినరు, డ్యాన్సులు చేసారు. అక్కడ ఉన్న చాలామంది మొత్తం ఉర్రు తలుగినాయి పాటలు, డ్యాన్సులు, డప్పులు, ముంబైకి వెళ్ళి తీసుకొచ్చిన ఆర్కెస్ట్రా, ఇవన్నీ చాలా జరిగింది. రైతులకు సంబంధించిన మీటింగ్ ఇది. ఆ మీటింగ్లో ఈ కలర్ఫుల్ మీటింగ్లు, అక్కడైన ఖర్చు, కళ్ళు తిరుగుతున్నాయి. దాని మీద మాట్లాడదాం మనం. మాట్లాడకనే ముందు సిగ్నల్ టీవీ చూసినందుకు మీకు అందరి కృతజ్ఞతలు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో షేర్ కూడా చేయండి, మమ్మల్ని ముందుకు నడిపించండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారని నేను అనుకుంటున్నా. ఒక వీడియోలోకి పోదాం. ఇక్కడ కనిపిస్తున్న ఈసారి చౌహాన్ గారు సివిల్ సప్లైస్ ఎండీగా ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్. నిజానికి డైనమిక్ ఆఫీసర్, మంచి ఆఫీసర్ ఆయన. అంతకుముందు రాచకొండ సిపిగా కూడా పనిచేసినారు, మంచి పేరుంది, సమర్థుడైన ఆఫీసర్ ఆయన. కానీ మరి ఎందుకు ఇట్లా జరిగిందో తెలియదు. సార్ని ఎవరైనా తప్పుదో పట్టించినరా, లేకపోతే ఏం జరిగిందో తెలియదు. కానీ ఇక్కడ కనిపిస్తున్న సార్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏదో ఒక మెమెంటో ఎవరికో కొంతమందికి ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీనిలో ఆఫీసర్స్ అందరు ఉన్నారు. ఈ ఓన్లీ ఇక్కడ దాకా అయితే ప్రాబ్లం లేదు, కానీ అసలు విషయం జరిగింది ఏంటంటే ఇది. हाल क्या है दिलों का न पूछो सनम, आपका मुस्कुराना गजब का गया। हाल क्या है दिलों का न पूछो सनम. ఎక్కువసేపు పాడితే కాపీరైట్ పడుతుంది. చౌహాన్ సారే పాట పాడుతున్నారు, మంచి గాయకుడు. ఫస్ట్ టైం తెలిసింది చౌహాన్ సార్లో కూడా మంచి గాయకుడు ఉన్నాడని. సివిల్ సప్లైస్ మినిస్టర్ ఏమో హెలికాప్టర్ వేసుకుని తిరుగుతూ ఉన్నాడు. ఊకే ఆడ మీటింగ్ పెడుతున్నారు, సీఎం మీటింగు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో హుజూర్ నగర్లో. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక 3 రోజులు వరుసగా హెలికాప్టర్ వేసుకొని పోయాడు. ఆయన ఆఫీసులో ఉన్నాడు. ఇక్కడ చౌహాన్ గారు ఏమో మంచి పాటలు పాడుకుంటే రంజుగా కనిపిస్తున్నారు. అసలు ఏంది ఈ మీటింగ్ ఏందని చాలా వీడియోస్, నేను అన్ని వీడియోస్ ప్లే చేయాలని, చాలా చురుముచ్చటగా ఉన్నాయి ఈ వీడియోలు కూడా. ఈ మీటింగ్ జరిగింది ఎక్కడో కాదు, ఐఏఎస్ డిన్నర్ క్లబ్ అని ఉంటుంది, దానిలో జరిగింది. ఏంది మీటింగ్ అంటే, ఇప్పుడు మనకు ఆల్రెడీ పంటలు చేతికి వచ్చినాయి. నాకు తెలిసి మిర్యాలగూడ, సూర్యాపేట ఏరియాలు అయితే ఆల్రెడీ వరి పంట కోసేసిండ్రు. మొత్తం ఆల్రెడీ ఐకేపీ సెంటర్లకు వస్తున్నాయి. కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేసినట్టయితే మనకు కనబడలేదు. బట్ ఐకేపీ సెంటర్ దగ్గరికి ఒడ్లు తీసుకొచ్చి పోస్తున్నారు. ఆ వానగినక పడితే మొదలు చెడగొట్టు వానలు ఇప్పుడు మొత్తం కొట్టుకుపోతాయి. ప్రభుత్వం అదే అలర్ట్ ఉండాలి. యాక్చువల్గా ఈ మీటింగ్ ఏంటంటే, రేపు ఈ ఒడ్లు కొనుగోలు మీద మీటింగ్. అది ఎక్కడ ఏమేమి ఏర్పాట్లు చేయాలి, అసలు ఎక్కడ ఏ జిల్లాలో ఏ మండలంలో ఎంత దిగుబడి వచ్చి ఉండొచ్చు, అసలు దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా చేయాలి, దీనికి సంబంధించిన పైసలు ఏంది, కథ ఏంది, కార్ఖానా ఏంది అనేది మీటింగ్ ఇది. అందుకే దానికి ఆ జిల్లాలకు సంబంధించిన సివిల్ సప్లైస్ ఆఫీసర్సు, తర్వాత అడిషనల్ కలెక్టర్లు వాళ్ళందరూ ఈ సమావేశానికి అటెండ్ అయ్యారు. వాళ్ళంతా డేటా ఇచ్చి ఉంటారు, బహుశా ఇస్తే ఇచ్చారు. కానీ ఆ తర్వాత జరిగిన ఈ కలర్ఫుల్ మీటింగ్ ఏంది, మామూలుగా మీటింగ్ జరుగుతాయి చాలాసార్లు, ఎవ్రీ సీజన్ జరుగుతుంది మీటింగ్, ఎవ్రీ సీజన్లో జరుగుతుంది. ఎంసీహెచ్ఆర్లో జరుగుతుంది అంట, మనకు ఎంసీహెచ్ఆర్లో జరుగుతుంది. మీటింగ్ అయిపోతుంది, తర్వాత లంచ్ చేస్తారు, లేకపోతే డిన్నర్ చేస్తారు, వెళ్ళిపోతారు లెక్కలు రాసుకొని. కానీ ఇక్కడ మాత్రం గానా బజానా పెట్టుకున్నారు. ఇక్కడ గానా బజానా మొదలే పైసలు లేవు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అంతా దివాలా తీసింది, లేకపోతే ఒడ్లు కొనికే పైసలు లేవు, అప్పటితే ఏ బ్యాంక్ కూడా ఇస్తలేడు, ఇవన్నీ నడుస్తున్న టైంలో ఈ కలర్ఫుల్ మీటింగ్ ఏంది, దీనికి పెట్టిన ఖర్చు కండ్లు బైర్లు గమ్ముతాయి, అంత ఖర్చు అయింది. ఏంటంటే యాక్చువల్గా 300 రూపాయల ప్లేటు మనకు తెలిసి భోజనం, కానీ ఈ మీటింగ్లో మాత్రం 3000 రూపాయలు ఒక ప్లేట్ అంట. ఏ హోటల్కి వెళ్ళి తెప్పించారో, ఏ తాజీష్కి వెళ్ళి తెప్పించారో తెలియదు. నాకు తెలిసి 33 జిల్లాలకు సంబంధించిన అడిషనల్ కలెక్టర్లు ప్లస్ 33 జిల్లాలకు సంబంధించిన సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ ఒకరు ఇద్దరు వచ్చింటారు. ఇట్లా కలిస్తే ఒక 150 మంది కావచ్చు. ప్లస్ అక్కడ డ్యాన్సులు చేసినకి వచ్చిన వాళ్ళు కొంతమంది కనిపిస్తున్నారు. ప్లస్ ఆర్కెస్ట్రా, ముంబై ఆర్కెస్ట్రా, ఇక్కడ వాళ్ళు కాదు, లోకల్ వాళ్ళు కాదు, మొత్తం అంతా హిందీ, మేరా సపునా అని పాట పాడుతున్నారు. మొత్తం ముంబై నుంచి వచ్చిన ఆర్కెస్ట్రాకి 15 lakhs ఖర్చు అయిందని చెప్తున్నారు కొంతమంది. మనకు తెలిసిన వాళ్ళు చెప్తున్నారు 15 lakhs అయిందో, ఎక్కువనే అయిందో, తక్కువ అయిందో. ప్లస్ ఈ భోజనాలు చూడండి, మీరు 3000 రూపాయలు పెట్టుకున్నా కనీసం ఒక 150 మందికి ఇస్తున్నాం భోజనం. 150, ఎందుకంటే వీళ్ళ డ్రైవర్లు ఉంటారు, మళ్ళీ వీళ్ళ గన్మెన్లు ఉంటారు, వీళ్ళకి పిఏలు ఉంటారు, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెడ్స్ ఉంటారు, రకరకాల మనుషులు వస్తారు. 150 మందికి 3000 రూపాయలు ప్లేట్ భోజనం అంటే 4.5 లక్షల రూపాయలు అవుతుంది. జస్ట్ ఒక పూట భోజనం 4.5 లక్షలు. ఆ మీటింగు జస్ట్ తిండి ప్లస్ ఈ ఆర్కెస్ట్రాకు ఒక 15 లక్షలు వేసుకుందాం. 15, 4.5, 19.5.
అట్లా ఇట్లా కలిసి ఒక 25 లక్షలు ఈజీగా ఖర్చు పెట్టుండొచ్చు, 25 నుంచి 30 లక్షల దాకా ఖర్చు ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఉత్తగిస్తుందా, దానికి డీజిల్ వస్తేనే కదా బండ్లు వచ్చేదాళ్ళు. మళ్ళీ ఇక ఏమేమి ఉందో ఆ రోజు రాత్రి అయితే మళ్ళీ రాత్రి ఇక్కడ హోటల్లో బస చేసే అవకాశం ఉండొచ్చు. ఓ 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు సింగిల్ మీటింగ్, రైతులకు సంబంధించిన మీటింగు. రైతులేమో కింద మీద ఉన్నారు, మన రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఒడ్లు పండించిన వాళ్ళు సగం సగం పండినాయి, సగం పంటలు ఎండిపోయినాయి నీళ్లు లేక. ఈ వడగండ్ల మొన్న పడ్డ అకాల వర్షానికి కొట్టుకపోయినాయి, ఏమేమో అయినాయి. రైతులంతా బాధపడితే రైతుల పేరు మీద వీళ్ళు మీటింగ్ పెట్టి దాదాపు 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినారు. ఈ వార్త బయటకు వచ్చింది, ఇప్పటిదాకా ప్రభుత్వం స్పందించలే. అవి ప్రజాధనం కదా, మన పైసలు కదా. 30 లక్షల రూపాయలు ఎవరో కాదు. నేను ఇక దీనిలో అసలు ఏం జరిగింది అనేది ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి. చౌహాన్ గారు తప్పు చేసినరా, లేకపోతే చౌహాన్ గారిని ఎవరైనా తప్పుదో పట్టించారా, అసలు ఏంటి ఈ మీటింగ్ సారాంశం ఏంది? అది ఏమన్నా సక్సెస్ మీటింగా? ఏదైనా విజయోత్సవాలు జరుపుకున్నారనుకో, ఆ విజయోత్సవాలు జరుపుకున్నప్పుడు కొంచెం ఖర్చు ఇర్చు ఇట్లాంటి కలరింగ్ అటు ఇటు జరుగుతుంటాయి. కానీ ఒక ప్రిపరేషన్ మీటింగ్, మనం చాలా అలర్ట్గా ఉండి ప్రిపేర్ అయ్యి అసలు రేపు వాన పడే లోపలనే ఎక్కడ గింజ ఐకేపీ సెంటర్కి వస్తే ఆ గింజను టక్కున కొనేస్తే అట్లాంటి ఏర్పాట్లు చేయాల్సిన మీటింగ్ ఇది. మళ్ళీ ఈ పాటలు పాడడం ఏందో, చౌహాన్ గారు పాట పాడడం ఏందో, చౌహాన్ గారు ఆట ఆడడం ఏందో. అక్కడ ఉన్న చాలామంది ఉన్నారు, మరి వాళ్ళంతా ఎవరో డ్రైవర్లో గన్మెన్లో, లేకపోతే ఇంకా అక్కడికి ఏమైనా సపరేట్గా ఎవరైనా వచ్చిరో తెలియదు. కానీ ముంబై ఆర్కెస్ట్రా పాడుతుంటే డ్యాన్సులు డప్పులు మామూలుగా ఏదో పెళ్లి భరత్ లాగా కనిపిస్తుంది నాకైతే. అది పెళ్లి భరత్ కాదు, అది రైతులకు సంబంధించిన మీటింగు. బట్ దీని మీద విచారణ జరగాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది గవర్నమెంట్ ఖచ్చితంగా. ఎందుకంటే ఇది క్రమశిక్షణ కాదు. ఆయన ఒకవేళ పెట్టాలనుకుంటే వాళ్ళు ఆర్కెస్ట్రా వాళ్ళు పర్సనల్గా ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు. కానీ అది ఒక గవర్నమెంట్ మీటింగ్లో ఆర్కెస్ట్రా, యాక్చువల్గా ఈ సాంప్రదాయం తెలంగాణలో లేకుండే వీళ్ళు తీసుకొచ్చిర్రు. ఎట్లా తీసుకొచ్చిర్రు అంటే, ఈ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయిందని ప్రజాపాలన దినోత్సవాలు చేసిర్రా, ఆడ చూడలే. ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16 పాటలు పాడినరు. అంటావా మామ పాటలు పాడిచ్చిర్రు. మామూలుగా అయితే మన తెలంగాణ పాటలు మస్తుగా ఉంటాయి, సాహిత్యం తెలంగాణలో ఎక్కువ సాహిత్యం. అవన్నీ వదిలేసి ఆడ వాడిచ్చిర్రు. బాణసంచాకే 1,80 లక్షలు ఖర్చు పెట్టారు వీళ్ళు ఈడ. ఇట్లా డబ్బులంతా కూడా దుర్వినియోగం అవుతున్నాయి, వృధా అవుతున్నాయి పైసలు. జనాలకు పైసలు ఈయనకినేమో లేవు, మనల్ని ఏమో నమ్ముతలేడు, పైసలు ఇస్తలేడు, మన దివాలా తీసినాం, బొర్ర బొక్కలు పడ్డం, అయిపోయి మన కథ అని మాట్లాడతారు. తీరా చూస్తేనేమో మంచిగా నడుస్తూ ఉంది. ఒడ్ల కొనుగోలుకు పైసలు లేవంట, ఒడ్ల కొనుగోలుకు ₹1 లేదంట. సెంట్రల్ గవర్నమెంట్ బతిమలాడుకుంటారు, మాకు 8,000 కోట్లు ఇయ్యర్రి, మేము ఒడ్లు కొనుక్కుంటామని. బ్యాంకులు ఎవరు ఇవ్వమని చేతులు ఎత్తేసారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ మీటింగ్లు ఏం జరుగుతున్నాయి? నాకు ఒక వీడియో కూడా వచ్చింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్కి సంబంధించింది. ఈయన హెలికాప్టర్ వేసుకొని పోతున్నాడంట, అక్కడ హెలికాప్టర్ సీఎం దింపుతాడంట. సీఎం రేవంత్ రెడ్డి పోతున్నాడు సన్నబియ్యం స్కీమ్ మొదలుపెట్టినకే. హెలికాప్టర్ దిగుతుందంట. ఆ చుట్టుపక్కల వాళ్ళ సొంత భూముల్లో ఎండబోసుకున్నారు ఒడ్లు, అవన్నీ ఎత్తేయాలని చెప్పేసి దౌర్జన్యం, పోలీసులు పోయి ఎత్తేసేయాలి ఇక్కడి నుంచి, లేకపోతే మొత్తం హెలికాప్టర్ వస్తుంది కొట్టుకుపోద్దని. ఆ వీడియో కూడా చూపిస్తారు, చూడండి ఒకసారి మీరు. ఈ ఒడ్లన్నీ ఇట్లా ఆరబోసినాయి, ఒకసారి హెలికాప్టర్ వస్తాయి మొత్తం లేచిపోతాయి, ఒక్క గింజ కూడా మిగలదు. సార్ ఈ రోజు వస్తుందని మాకు తెలుసా సార్? కాదు సార్ ప్రోగ్రామ్ నా సొంత పని అంటే ఇది ప్రోటోకాల్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాటికి హెలికాప్టర్ వేసుకొని ఎందుకు పోతున్నాడు? మొన్న ఆడ ప్రమాదం జరిగితే ఎస్ఎల్బీసీ వరుసగా 1 రోజులు హెలికాప్టర్ ఏదో షెడ్యూల్ బస్ తిరిగినట్టు తిరిగింది ఆడికిడికి. ఇప్పుడేమో మఠంపల్లి తిరుగుతుంది, హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీకి షెడ్యూల్ సర్వీస్ తిరుగుతుంది హెలికాప్టర్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వేసుకొని తిరుగుతున్నారు. ఇక్కడ చూస్తేనేమో అదే శాఖకు, ఆయన శాఖకు సంబంధించిన వాళ్ళే ఆటలు పాటలు ఆర్కెస్ట్రాలు డ్యాన్సులు, మంచి తిండి, ₹3,000 ప్లేట్ భోజనం అంటే నాటే జోక్. ₹3,000 భోజనం అంటే ఏంది? అదే ₹3,000 కనుక ఒక పేదోనికి ఇస్తే 4 రోజులు బతాడు. 4 రోజులు ₹3,000 ఖచ్చితంగా బతకొచ్చు. అవసరమైతే ఇంకా కొద్దిగా సర్దుకుంటే 2 నెలలు బతకొచ్చు. ఒక్క మనిషి తిన్న తిండితోన పేదోడు మధ్యతరగతి జనం 2 నెలలు బతికే తిండి అది. మరి ఆ తిండి ₹3,000 పెట్టి ఎందుకు తిన్నారో ఏం కథనో, దీని మీద గవర్నమెంట్ చర్యలు తీసుకుంటారో లేదో ముందు చర్యల కన్నా ముందు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. దేంతో ఎంక్వైరీ చేస్తారో తెలియదు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం, ఇది వీళ్ళ నిర్లక్ష్యం, ఆఫీసర్ నిర్లక్ష్యం ఒకటే కాదు, పాలకుల నిర్లక్ష్యం కూడా దీనిలో కనిపిస్తుంది. కాబట్టి దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా దీన్ని అవసరమైతే రికవరీ చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. దేనికో దానికి ఖర్చు అయితే కదా మన దగ్గర. అసలు ఈ వడ్లకాడ గోనె తట్టాలకు పైసలు ఉన్న గవర్నమెంట్ దగ్గర, పట్టాలు కప్పనికే దబ్బడాలు కూడా రైతుల దగ్గర నుంచి వసూలు చేస్తారు. మరి అట్లాంటి వాళ్ళు ఇది 30 లక్షలు ఖర్చు పెడితే జనాలందరికీ, రైతులందరికీ వాన పడితే తరచకుండా పట్టాలకో, లేకపోతే దబ్బడాలకో, లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఖర్చులకో, అమాలి ఖర్చులకో, దేనికో దానికి సరిపోతుంది కదా, రైతులకు మిలుస్తాయి పైసలు. కానీ మరి ఈ నిర్లక్ష్యం ఏందో అర్థం కాలే. ప్రభుత్వంలో
చాలా నిర్లక్ష్యం ఉంది, అప్పుడప్పుడు ఇట్లా బయటకు పడతా ఉంది. మరి ఈ నిర్లక్ష్యానికి కాస్ట్ ఏందో, ఈ నిర్లక్ష్యం మీద జనం ఏం స్పందిస్తారో తెలియదు. కింద కామెంట్ రూపంలో చెప్పండి, ఈ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఏం చేయాలి, దీనికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలి, దీనికి బాధ్యులు ఎవరో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.